40 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న మెగా సర్జన్, వేలకు పైగా బేరియాట్రిక్ సక్సెస్ఫుల్ సర్జరీస్ చేసిన ఘనుడైన. ఇక 1990లో లాప్రోస్కోపీని ఇంగ్లాండ్కి ఇంట్రడ్యూస్ చేసిన తొలి భారతీయుడు. మన చెన్నైలో సైతం 2002లో బేరియాట్రిక్ సర్జరీని తొలిసారిగా ఇంట్రడ్యూస్ చేసి సక్సెస్ సాధించిన ఘనత ఆయనదే. ఓవరాల్ గా బేరియాట్రిక్ సర్జరీలో అనేక సంవత్సరాల అనుభవం, ప్రతి సర్జరీ సక్సెస్. ఇక ఆయన మరెవరో కాదు, మన డాక్టర్ కేశవరెడ్డి మన్నూర్ గారు. ఇప్పుడు ఒబిసిటీ అనేది ఒకప్పుడు ఇంతలా లేదు, కానీ ఇప్పుడు బాగా ఒబిస్ గా కనిపిస్తూ ఉన్నారు, ఎక్కువ కేసులు కూడా ఉన్నాయి. అసలు ఈ ఒబిసిటీ అనేది ఎందుకు వస్తుందండి? స్లీప్ ఇస్ సచ్ అన్ ఇంపార్టెంట్ రికవరీ ఫేస్ లేదు కదా బాడీకి. కాబట్టి ఒబీస్ స్మార్ట్ ఫోన్స్ వచ్చినాక సినిమాలు చేతుల్లో ఉండిపోయాయి కాబట్టి అందులో ఆ బ్లూ లైట్ ఎమిట్ అవుతుంది, దాంట్లో అది స్లీప్ మెలటోనిన్ డిస్టర్బ్ చేస్తుంది. దెన్ స్ట్రెస్ ఇస్ మేజర్ ప్రాబ్లం. మితంగా తిందామా లేదు, ఆకలి ఉంటే తినాలన్నా లేదు, ఆకలి లేదు, రుచిగా ఉండదు తింటాం, వాడు తినమన్నాడు తింటాం. ఎందుకంటే ఫుడ్ అంతా అక్యుములేట్ అయిపోతుంది. ఆ ఫుడ్ ఏమని చేస్తుంది, ఫ్యాట్ గా కన్వర్ట్ అవుతుంది. ఫిజికల్ యాక్టివిటీ లేదు. ముందు అంతా ఎక్కడ పోవాలన్నా స్కూల్స్ పోవాలన్నా అంతా నడిచిపోతాడు. ఇప్పుడు కాల్ రైట్ డౌన్ టు ది గేట్, మనం షాపులు పోయినా రైట్ డౌన్ టు ది గేట్. శారీరక శ్రమ లేదు. ఇన్సులిన్ సెన్సిటైజేషన్ హార్మోన్స్ తగ్గిపోయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిపోయి అందరికి డయాబెటీస్ వస్తుంది. దానివల్ల PCOS, మెటబాలిక్ సిండ్రోమ్, యాక్స్ అన్నీ అయ్యాయి. వెల్కమ్ టు BRK న్యూస్ హెల్తీ లైఫ్ స్టైల్ విత్. డాక్టర్ గారు నమస్తే అండి. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? అంటే లండన్ నుంచి ఇక్కడికి వచ్చారా? ఇప్పుడు ఎన్నేళ్ళు ఉన్నారు అక్కడ? 45 ఏళ్ళు. 45 ఏళ్ళు. యాజ్ ఏ బేరియాట్రిక్ సర్జన్ గా? ముందు జనరల్ సర్జన్, డూయింగ్ ఆల్ టైప్ ఆఫ్ సర్జరీస్. మళ్ళీ 35 years ముందు అంటే 1990లో లాప్రోస్కోపీ సర్జరీ ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయింది. అప్పుడు ఇంగ్లాండ్ లో హార్డ్లీ ఎనీబడి, యూరోప్ లో చేస్తా ఉన్నారు, ఇంగ్లాండ్ లో లేదు. అప్పుడు నేను ఐ టుక్ అప్ దట్ ఛాలెంజింగ్ వన్. ఎందుకంటే దీనివల్ల అయితే చిన్న కంతలతో మనుషులను ఆపరేట్ చేస్తే రికవరీ అయ్యేది ఈజీగా ఉండదు అని అప్పుడు అనుకుంటే దాంతో స్టార్ట్ చేసి. లాప్రోస్కోపీ స్టార్ట్ అయింది అప్పుడు 1990 ఇంగ్లాండ్. ఇక్కడ మచ్ లేటర్. మీరు వెళ్ళేటప్పటికి లేదు, ఇక్కడ లేదు, అక్కడ లేదు ఫస్ట్. మళ్ళా తర్వాత 98 ఇక్కడ 2 ఏళ్ళు ఇక్కడ మెడిసిటీలో డిపార్ట్మెంట్ సర్జరీ స్టార్ట్ చేసి అంతా చేసిన. అప్పుడు అన్ని లాప్రోస్కోపిక్ సర్జరీ చేసేసాం. తర్వాత ఇంగ్లాండ్ పోతానే కొత్త ఛాలెంజ్ వచ్చింది, అది బ్యారియాట్రిక్ సర్జరీ. బ్యారియాట్రిక్ సర్జరీ అంతవరకు ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళు నిలిపేసేసారు. ఎందుకంటే ది కాంప్లికేషన్స్ ఆర్ వెరీ హై, పీపుల్ ఆర్ డైయింగ్ అండ్ అవి రికవరీస్ ఎంతో కాలం పడుతుంది. అప్పుడు లాప్రోస్కోపీ సర్జరీ చేసేవాళ్ళు లేరు దీన్ని. అప్పుడు అది రాయల్ లండన్ హాస్పిటల్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యూనివర్సిటీ హాస్పిటల్స్ ఇన్ ఇంగ్లాండ్. దాంట్లో పెద్ద క్లినిక్ ఉంది, ఏది ఒబిసిటీ క్లినిక్. ప్రొఫెసర్ కోపల్మన్ అనే అతను దానికి డైరెక్టర్. ఆయన అడిగినాడు, పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళని మేమేం చేయాలని తెలియదు. అప్పుడు మందులు కూడా లేవు సరిగ్గా, ఏం చేయాలి మేము వీళ్ళని సన్నంగా చేయాలని. డయాబెటీస్ ఉంది, స్లీప్ యాప్నియా ఉండదు, we can't do anything, what should we do? Can you do it? Yes, because it appeared a challenge to me. I take up any challenge anyway. That's what I want. Not that is ఏమంటారు పొగుడుతో కాదు, కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి. ఎందుకంటే అన్ని ఆపరేషన్లు అప్పటికి చేసేసాను ఓపెన్ లో. ఏది కానీ గట్, ఎవ్రీథింగ్, థైరాయిడ్ కానీ ఎవ్రీథింగ్, కిడ్నీలు కానీ. సర్జన్ అంటే అన్ని అప్పుడు కాలంలో చేస్తాం, ఇప్పుడు చేయలేదు. అప్పుడు మేమున్న కాలంలో అన్ని చేస్తాం. తర్వాత మళ్ళీ గ్రాడ్యువల్ గా ఒక్కొక్కటి డిపార్ట్మెంట్ కి లైక్ బ్రెస్ట్ సర్జరీ వదిలేయాల్సి వచ్చింది, థైరాయిడ్ అవన్నీ వదిలేయాల్సి వచ్చింది, కొలానిక్ సర్జరీ చేస్తుంటే అవి నిలిపేయాల్సి వచ్చేసింది. అన్ని లాప్రోస్కోపిక్ నేను చెప్పాను. తర్వాత ఎసాఫిజియల్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ అవంతా చేస్తాను. టైం ఎక్కడ ఉంటుంది. బ్యారియాట్రిక్ సర్జరీ ఎక్కువ అయిపోయింది. 500 కేసెస్ ప్లస్ పర్ మంత్ చేస్తా, పర్ ఇయర్ చేస్తామంటే టైం ఉండదు. అవును. కాబట్టి
I thought I may not be doing good for the other patients. I thought I will concentrate only bariatric surgery. Others can do other surgeries. I will concentrate on this. ఎందుకంటే అప్పుడు చేసేవాళ్ళు లేరు, అందులో కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతా ఉన్నాయి చాలా చోట్ల. నేను మా యూనిట్ పెద్ద యూనిట్ చేసి పారేసేసాను. We used to see about 1,000+ per year. At least 500 to 600 cases చేస్తా ఉంటాం. Then started with one person. That's me. I was the dietitian, I was the physician, I was everything. 30+ team తయారు చేసేసాం. వాళ్ళు ఎప్పుడు అయిపోయినారు అంతా వదిలేసి మీరు చూసుకోండి అనేసి నేను ప్రైవేట్ మూవ్ అయినా. అది కూడా కట్ చేసేసి ఇప్పుడు హైదరాబాద్కి వచ్చేసేసి. ఈ బేరియాట్రిక్ సర్జరీ అంటే అసలు దాన్ని ఎట్లా చెప్తాం మనం, దాన్ని డెఫినేషన్ అంటే ఎట్లా ఉంటుంది? బ్యారియాట్రిక్ అంటే ఒబిసిటీ, వెయిట్ ని తగ్గించేదానికి చేసే ఆపరేషన్స్. యూ కెన్ కాల్ ఇట్ వెయిట్ లాస్ సర్జరీ, ఒబిసిటీ సర్జరీ అని చెప్పారు. మళ్ళీ రాను దాని వలన వచ్చే హెల్ప్స్ చాలా తెలిసిపోయింది మాకు. ఏంటి, డయాబెటీస్ డిసప్పేర్ అయిపోతుంది, బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతా ఉంది, తర్వాత స్లీప్ యాప్నియా క్యూర్ అయిపోతా ఉంది బేరియాట్రిక్ తోనే. దాంతో మేము వి కాల్డ్ ఇట్ మెటబాలిక్ సర్జరీ. ఇప్పుడు ఎందుకంటే జాయింట్ పెయిన్స్, కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు జాయింట్స్ ఆపరేషన్, వాళ్ళకి ఆపరేషన్ అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే ఆపరేషన్ చేయకముందు వాళ్ళు చెప్పారు నువ్వు ఒబేస్, నీకు ఆపరేషన్ చేయలేము ఎందుకంటే ఫెయిల్ అవుతుంది. సరే వాళ్ళు మా దగ్గర పంపిస్తారు, మేము చేసేసినాక వాళ్ళకి అవసరమే లేకుండా పోయింది. సేమ్ థింగ్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్, హార్ట్ ఇదేంటి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, వెయిటింగ్ వాళ్ళు ఒబీస్ అని వాళ్ళు చేయరు, మా దగ్గర పంపించారు. ఇప్పుడు మీకు ఎంత సేఫ్ అని చెప్పాలి, మేము బ్యారియాట్రిక్ చేస్తే వాళ్ళు సేఫ్ అవుతారు, దెన్ దే కెన్ డూ అదర్ సర్జరీస్. కాబట్టి బ్యారియాట్రిక్ సర్జరీ సరైన వాళ్ళు ట్రైనింగ్, మంచి ట్రైనింగ్ ఉన్న వాళ్ళు చేస్తే చాలా సేఫ్. ఏంది అపెండిక్స్, కాల్ బ్లాడర్ కంటే సేఫ్. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. డాక్టర్ గారు, ఇప్పుడు ఒబిసిటీ అనేది ఒకప్పుడు ఇంతలా లేదు, కానీ ఇప్పుడు బాగా ఒబిస్ గా కనిపిస్తూ ఉన్నారు, ఎక్కువ కేసులు కూడా ఉన్నాయి. అసలు ఈ ఒబిసిటీ అనేది ఎందుకు వస్తుందండి? మెనీ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఫస్ట్ మనకు వచ్చి థ్రిఫ్ట్ జీన్స్ అని వచ్చినాయి. థ్రిఫ్ట్ జీన్స్ అంటే ఉన్నదాన్ని పొదుపు చేసుకునేది, అట్లా చేసుకుంటా ఉంటుంది. ఎప్పటి నుంచి మనం హంటర్స్ అండ్ గ్యాదరర్స్ కదా ముందు కాలంలో. అంటే ఏదన్నా చేసుకోవాలి, ఎక్కడన్నా దొరికితే తినాలా అంతే. మళ్ళీ తర్వాత వ్యవసాయం చేయడం మొదలు పెట్టాం, మనం చేసుకుంటూ వచ్చాం. గ్రాడ్యువల్గా ఫుడ్ అవైలబిలిటీ ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ఫుడ్ ఎంత అవైలబిలిటీ అంటే నువ్వు తల తిప్పకుండానే ఫుడ్ దొరుకుతుంది, చెయ్యట సాధించినామంటే ఫుడ్ దొరుకుతుంది. కాబట్టి కంప్లీట్గా మారిపోయింది. అందువల్ల ఏం చేసేసినాము, ఇప్పుడు ఎక్కువ తింటా వచ్చాం. ఆ థ్రిఫ్ట్ జీన్స్ వచ్చి డెవలప్డ్ సెంచురీస్ ఇప్పుడు మనకు అనర్థం కలిగిస్తుంది. ఎందుకంటే ఫుడ్ అంతా అక్యూములేట్ అయిపోతుంది. ఆ ఫుడ్ ఏమని చేస్తుంది, ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది. ఫిజికల్ యాక్టివిటీ లేదు. ముందు అంతా ఎక్కడ పోవాలన్నా, స్కూల్స్ పోవాలన్నా అంతా నడిచిపోతాడు. ఇప్పుడు కార్ రైట్ డౌన్ టు ది గేట్, మనం షాపులకు పోయినా రైట్ డౌన్ టు ది గేట్. ఇట్లా అయిపోయింది. శారీరక శ్రమ లేదు, కంప్లీట్ గా వ్యాయామం లేదు, శ్రమ లేదు, రెండు లేదు. శరీరం ఉండేది ఎందుకు, కొంచెం చేయాలి కదా శ్రమ, ఆ శ్రమ లేదు. మూడోది నిద్ర లేదు, సరైన నిద్ర. మనం జాబ్స్ చేసేది అన్ని సినిమాలు ఏమేమో వచ్చేసాయి. అప్పుడు అది ఏదో ఒక సినిమా చూసేవాళ్ళు, ఇప్పుడు సినిమా కాదు కదా, ఎప్పుడు సినిమా ఉంటుంది, చేతిలోనే ఉండదు సినిమా. మీకు స్మార్ట్ ఫోన్స్ వచ్చినాక సినిమా చేతుల్లో ఉండిపోయాయి. కాబట్టి అందులో ఆ బ్లూ లైట్ ఎమిట్ అవుతుంది కదా, దాంట్లోంచి అది స్లీప్ మెలటోనిన్ డిస్టర్బ్ చేస్తుంది. మెలటోనిన్ డిస్టర్బ్ చేసినప్పుడు స్లీప్ పోతుంది. స్లీప్ పోయిందంటే స్లీప్ ఇస్ సచ్ అన్ ఇంపార్టెంట్, రికవరీ ఫేస్ లేదు కదా బాడీకి. కాబట్టి ఒబీస్. దెన్ స్ట్రెస్. స్ట్రెస్ ఇస్ అనదర్ మేజర్ ప్రాబ్లం. ఇప్పుడు ప్రతి దాన్ని స్ట్రెస్. ముందే రిలాక్స్డ్గా ఏదో తింటే రిలాక్స్డ్ పోతాంలే, ఏముండదు, సాయంత్రం ఏం పనే లేదు. ఇప్పుడు ఎక్కడ చూసిన పబ్బులు, లేకుంటే రెస్టారెంట్లు, అది దానికి కావాల్సినటువంటి కార్లు, వీటిని సంపాదించేదానికి నువ్వు పడే పాటలు, ఇవన్నీ ఏమవుతుంది, స్ట్రెస్ ఎక్కువైపోయింది. ఉన్నదాంతో పరిమితంగా ఉందాము, కంటెంట్మెంట్ లేకుండా పోయింది. మితంగా తిందామా, లేదు. ఆకలి ఉంటే తినాలన్నా, లేదు. ఆకలి లేదు, రుచిగా ఉండదు తింటాము, వాడు తినమన్నాడు తింటాడు, అక్కడ పోతే బాగుంటుంది.
ఎక్కడ మితిమీరుగా తింటున్నాం, మితిమీరుగా మనము ఏమి పని చేస్తాను అంటే పని ఏంటి, శ్రమ లేదు, వర్క్ అంటే టైప్ చేయడమే అంటే కంప్యూటర్ల మీద, ఇంకా ఎక్కడ వస్తుంది? ఎవరికి వాళ్ళు టైం ఇవ్వడం లేదు వాళ్ళ హెల్త్ కోసం. దానికి తగ్గట్టు మన రోడ్లలో ముందు నడిచిపోవచ్చు పక్కన ఎక్కడైనా. ఇప్పుడు నడిచిపోతే నిన్ను సుష్టిగా కొడతాడు, యాక్సిడెంట్ అయి చచ్చిపోతాడు, లేకుంటే మీకు హాస్పిటల్లో ఉండిపోతాడు, కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి. రెండోది అవన్నీ గవర్నమెంట్ చూడాలి. పార్క్స్ మంచి, నేను ఒకటి నచ్చింది నాకు, జిహెచ్ఎంసీ ఎక్కడ చూసినా పార్కులు ఉన్నాయి, కానీ మనం ఉపయోగించుకోవాలి. ఇప్పుడు అంటే దుర్గం చెరువు అంటాడు, తర్వాత కేబీఆర్ పార్క్ అంటాడు, జిహెచ్ఎంసీ ఎన్నో ఉన్నాయి, కానీ ఫుట్పాత్ లేదు. ఫుట్పాత్ ఉంటే మీ స్టూడియో గారు నేను నడిచే వస్తాను, 30 నిమిషాలు ఏం పెద్ద కష్టం కాదు, ముందంతా వస్తాను లేదు. ఇది దిస్ ఇస్ గవర్నమెంట్, దిస్ పొల్యూషన్, దిస్ అనదర్ వన్ ఫర్గాట్ అబౌట్. ఫుట్పాత్ ఉన్నా పొల్యూషన్ కి ఇబ్బంది పడాల్సి వస్తుంది అంతే. ఆ పొల్యూషన్ ఎస్పెషల్లీ డీజిల్ ఎమిట్స్ ఆల్ దీస్ పార్టికల్స్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ పార్టికల్స్, మీథేన్, ఇవన్నీ ఫినిష్ చేసేస్తాయి మనం. ఇంకా నెక్స్ట్ పోతే మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నాము 50-60 years ముందు ఏంటి, ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్. ఈ పెస్టిసైడ్స్ డ్యామేజ్డ్ హోల్ థింగ్, క్యాన్సర్స్, ఒబిసిటీ, ఎవ్రీథింగ్ ఆల్ కాజ్డ్ బై దిస్. ఇన్ని ఉన్నాయి, ఒక ఫ్యాక్టర్ కాదు కదా. అవును డాక్టర్ గారు, మీలాంటి పెద్ద పెద్ద డాక్టర్స్ జనరల్ గానే చెప్తూ ఉంటారు, ఆర్గానిక్ ఫ్రూట్స్ తీసుకోండి, అసలు జనరల్ గా ఫ్రూట్స్ తీసుకోండి, ఈ మన న్యాచురల్ ఫుడ్స్ తీసుకోండి బాగుంటారు అని. ఏ ఫ్రూట్ తిందామన్నా ముందు దాంట్లో ఉన్న విటమిన్స్ మినరల్స్ కన్నా దీని మీద ఏం పెస్టిసైడ్స్ కొట్టారో అది చూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏది అసలు గ్రేప్స్ అయితే తిని ఎన్నాళ్ళైందో డాక్టర్ గారు, ఎక్కువ పెస్టిసైడ్స్ ఉంటాయి కదా, క్యాన్సర్లకి ప్రధాన కారణమే. ఒబిసిటీ, క్యాన్సర్స్, డయాబెటీస్, ఆల్ త్రీ హ్యాండ్ ఇన్ గ్లవ్ ఉంటుంది. ఆ విధంగా ఉండదు. పెస్టిసైడ్స్, యాంటీబయాటిక్స్ అన్నిసరిగా. కోల్డ్ వచ్చినా కానీ వాడికి వస్తుంది. కోల్డ్ ఈజ్ అ వైరస్, దానికి యాంటీబయాటిక్స్ దేనికి? మెడికల్ షాప్ కి వెళ్తే యాంటీబయాటిక్స్ ఇస్తారు సార్, వాడేది. డాక్టర్లు కూడా అంతే, అందరిది తప్పులు, మన దగ్గర తప్పులు, మేము డాక్టర్లు అంతా తప్పు. అదే ఇక్కడ ఇంగ్లాండ్ లో నిలిపేసేసాను, గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చేసేసింది జీపీలకు. జీపీలే కదా ప్రిస్క్రిప్షన్, జీపీలు చెప్పింది కెన్ నాట్ గివ్ యాంటీబయాటిక్స్, యూ హ్యావ్ టు అబ్జర్వ్ దెమ్, సీ 3rd or 4th day 5th day, దెన్ ఓన్లీ యూ గివ్. దాంతో నిలిచిపోయినాడు. ఫీవర్ వస్తే ఒక 3-4 days అబ్జర్వ్ చేయాలా. టాబ్లెట్స్ ఉన్నాయి కదా, టెంపరేచర్ కొంచెం కంట్రోల్ చేసేట్టుగా పారాసిటమాల్, సింపుల్ పారాసిటమాల్, సింపుల్ ఐబుప్రోఫెన్, అంతే, అంతకంటే ఇంకేం లేదు. ఇవన్నీ వాడినామనుకో వాడి బాడీ రెసిస్టెన్స్ పోతుంది. మన గట్ ఉన్నాయి కదా, గట్ లో ఎన్నో ఇవి ఉన్నాయి, బ్యాక్టీరియా, ఆ మైక్రోబయామ్ అంటారు. బట్ ద హోల్ థింగ్ ఈస్ కాల్డ్ మైక్రోబయోమ్, అంటే మన జెనెటిక్ మేకప్ అంతా చేసేది. ఈ కంట్రోల్ అంతా మారిపోతుంది. యాంటీబయాటిక్స్, పెస్టిసైడ్స్, పొల్యూటెంట్స్, నాట్ డూయింగ్ ఎక్సర్సైజ్, నాట్ హ్యావింగ్ స్లీప్, ఆల్ ఎఫెక్ట్స్ ద గట్. ఆ గట్ అంతా బ్యాక్టీరియా అంతా మారిపోతుంది. నువ్వు తినే తిండి పనికిరాంతి. అసలు గట్టి హెల్త్ ఎవరికి ఉంది? అసలు గట్టి హెల్త్ బాగుంది అని ఎవరికి చెప్పలేము మనం. ఎవరు చెప్పినా మాకు అసలు డైజెషన్ కాదు సార్, లేకుంటే ఇంకో టేపులు వస్తున్నాయి సార్. సరైన తిండి తిని వ్యాయామం చేసేసి నిద్రపోతే ఎందుకు వస్తాయి? సరైన తిండి అంటే అసలు ఎట్లా ఉంటుంది? ప్రాసెస్డ్ ఫుడ్ తినకూడదు. ప్రాసెస్డ్ ఫుడ్ ఇప్పుడు మామూలు యాజ్ ఇట్ ఈస్ గా తింటే మంచిది. వెజిటబుల్స్, స్టీమ్డ్, బాయిల్డ్, ఫైన్, గుడ్. తర్వాత ఇప్పుడు 24 గంటలు బజ్జీలు అంటాడు, వాడేదో అంటాడు, కేకులు అంటాడు, ఇంకా ఏంటంటే కొత్త కొత్త ఎన్ని తింటాడు. ఎప్పుడో ఒకసారి తినొచ్చు, రోజు తింటే తినొద్దు ఏమీ లేదు. అట్లే స్వీట్లు ఇవన్నీ ఎప్పుడో ఒకసారి తింటా ఉండవు. ఏదో పండుగలు లేకుంటే ఏదో ఎవరిదన్నా పెళ్లిళ్ళు ఏదో కొంచెం తింటాడు. పెళ్లిళ్ళలో పోయి తినడమే 100 ఉంటాయి, ఎవరు తింటారు? ఎక్కువ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి అక్కడ, డిఫరెంట్ ఫుడ్స్ ఉంటాయి, అవన్నీ కలిపి తీసుకుంటే ఫినిష్డ్, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. అట్లే ఇంకా కార్బోహైడ్రేట్, రైస్, టూ మచ్ రైస్ తింటాము. రైస్ తింటే అంతే కదా, ఫ్యాట్ డెవలప్మెంట్. ఎందుకు డాక్టర్ గారు రైస్ 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 అది రైస్ ని ఒక విలన్ లాగా చేసేసారు? మన పూర్వీకులు కూడా రైస్ తిన్నారు కదా. అవును, కానీ వాళ్ళు చేసే పని 40 మైళ్ళు కూడా, నాకు తెలిసిన ఒక ఆయన 80 ఏళ్ళప్పుడు కూడా 40 మైళ్ళు పోయేవాడు. కారు ఉంటే కూడా నేను కారు ఎక్కనంటాడు. ఆ విధంగా వాళ్ళు మెంటల్ మేకప్, జీవిత శైలి మార్చుకోవాలి.
అది లేకపోతే ఎట్లా వస్తుంది? రైస్ బదులు ఇప్పుడు ఏం తినాలి? మిల్లెట్స్. రైస్ కూడా తినొచ్చు, తినకూడదని కాదు, స్మాల్ అమౌంట్. ఎంతంటే పిడికిడి కంటే ఎక్కువ తినకూడదు రైస్. ఎక్కువ వెజిటబుల్స్, పల్సెస్ అవి తీసుకోవాలి. తర్వాత మనం చూడాలి యాంటీ ఆక్సిడెంట్స్ ఏవి ఉన్నాయి. పసుపు అంట, ఇటువంటివి దాల్చిన చెక్క, ఇవన్నీ వీటిలో మిరియాలు అన్నిట్లో ఉన్నది యాంటీ ఆక్సిడెంట్స్. మనము సరిగ్గా ఉపయోగించుకోము. ఓకే, మిల్లెట్స్ కొందరికి ఇష్టం ఉంటుంది, కొందరు. ఇప్పుడు నేనంటే మిల్లెట్స్ తింటాను. మిల్లెట్స్ ఈజీ. అక్కడ ఉన్నాయి మిల్లెట్స్ తినే వాళ్ళ? ప్రపంచం అంతా ఉన్నాయి. ఇంగ్లాండ్ లో ఉన్న మిల్లెట్స్ ఎక్కడైనా దొరుకుతాయి. అమెరికాలో ఎవరు అడుగుతా ఉండండి మిల్లెట్స్ తినొచ్చునా అంటే, ఓకే తినొచ్చు, దొరుకుతాయి అంటే ఎక్కడ బట్టే దొరుకుతాయి సార్. కాబట్టి మిల్లెట్స్ బికాస్ ఎక్కువ తినలేవు కదా. ఎన్నో మిల్లెట్స్ ఉన్నాయి. మనం ఉన్నప్పుడు రాగి, సజ్జ, జొన్న, తర్వాత ఇవి ఏంటి మన కొర్రలు, అరికెలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా చాలా ఉంటుంది. బేస్, ఫాక్స్టైల్ మిల్లెట్స్, సో మెనీ టైప్స్ ఉన్నాయి. అవన్నీ వాడచ్చు, రోజుకు ఒక టైప్ వాడచ్చు. అది మనం మార్చాలి మనం తిండి. ఖచ్చితంగా డాక్టర్ గారు. ఇప్పుడు ఒబెసిటీ అంటే ఇప్పుడు బాడీ మొత్తం ఒకలా ఉంటే దాన్ని ఒబెసిటీ అంటామా, లేదా పొట్ట మాత్రమే కొందరికి పెద్దగా ఉంటుంది వాళ్ళని ఒబెసిటీ అనమా? రైట్, ఓకే, మంచి క్వశ్చన్ ఇది. ఎందుకంటే డాక్టర్లు మేము కూడా ప్యారాటీ సర్జన్స్ అందరు వరల్డ్లో ఉండే ఒబేసిటీ వాళ్ళు, మెటబాలిక్ ఫిజిషియన్స్ అంతా తప్పులు చెప్తూనే ఉన్నారు. నేను ఇప్పుడు 20 ఏళ్ళుగా కొట్లాడుతున్నాను, ఇప్పుడు ఒప్పుకుంటున్నారు. ఇట్ ఈస్ నాట్ యువర్ వెయిట్ ఉండి బిఎంఐ క్యాల్కులేషన్ ఉన్నది. హైట్ వెయిట్, ఇప్పుడు వెయిట్ బై హైట్ స్క్వేర్ అనుకో, అది వేస్ట్. దానివల్ల ఎందుకంటే యూనిఫామ్గా ఉంటాడు వాడు. పెద్ద పొడుగ్గా ఉండేవాడు యూనిఫామ్గా ఉంటే ఉంటాడు, బాగానే ఉంటాడు. పట్టున్నదే అది తప్పు. మామూలుగా అయితే యూకే వెస్ట్రన్ వరల్డ్లో అయితే 40 వస్తే 40 ఇంచెస్ ఉన్నామనుకో మగవాళ్ళు, 35 ఆడవాళ్ళు ఉన్నింది అనుకో వేస్ట్ సైజు, దే ఆర్ కాల్డ్ ఒబీస్. అండ్ సివియర్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ అదర్ complications like diabetes, blood pressure, sleep apnea, asthma, everything. పొట్ట వల్ల. ఎందుకంటే దాని లోపల హార్మోన్స్ మనం ఇండియాకు ఇంకా తక్కువ. మనది 80 సెంటీమీటర్స్ అంటే 31 పాయింట్ ఎంతో ఉంటుంది ఏది ఇంచెస్ ఉమెన్ వేస్ట్. అంత పైన ఉంటే నీకు జబ్బులు వస్తాయి. మగవాళ్ళకు వాళ్ళకి ఏమంటే 90 సెంటీమీటర్స్. 90 సెంటీమీటర్స్ అంటే ఒక 36 ఇంచెస్ అంతే. కాబట్టి ఎందుకంటే లోపల బయట ఉండే ఇది కాదు, స్కిన్ పైన ఉండే ఫ్యాట్ కాదు. ఆ ఫ్యాట్ తీసేది బాగా అయిపోతానంటే అది లైపోసక్షన్. లైపోసక్షన్ అంటే ఆ ఫ్యాట్ని తీయడం, దానివల్ల ఏం రాదు, అది కాస్మెటిక్. లోపల కడుపు లోపల ఫ్యాట్ ఉంటుంది, అదేంటి లివర్ చుట్టూ మన యొక్క ఈ అన్నవాక అంతా ఏది జజునము, ఐలియము, స్మాల్ బౌల్ అన్నిటి చుట్టూ, కిడ్నీ చుట్టూ ఎక్కడ చూసినా ఫ్యాట్ అక్యూములేట్ అయిపోతుంది. లివర్ ఇట్ సెల్ఫ్ దాని లోపల ఫ్యాటీ లివర్ అంటారు. ఇవన్నీ వల్ల ఏమవుతుందంటే ఈ ఇంకోటి మొమెంటం అని ఉండదు, అది కూడా చాలా లావ్ అయిపోతుంది. అది మంచిగా చేస్తుంది మామూలుగా, కానీ ఇప్పుడు చెడ్డ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇన్సులిన్ సెన్సిటైజింగ్ హార్మోన్స్ తగ్గిపోయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ హార్మోన్ ఎక్కువైపోయి అందరికి డయాబెటీస్ వస్తుంది. దానివల్ల పీసీఓఎస్, మెటబాలిక్ సిండ్రోమ్ ఎక్స్, ఏంటంటే పేర్లు అన్నీ అయ్యాయి. ఇన్ఫ్లమేటరీ హోల్ బాడీ ఇన్ఫ్లమేషన్ వచ్చేస్తుంది, దానివల్ల ప్రాబ్లమ్స్. ఇంకోటి ఏమంటే మనం ఇండియాలో మీట్ అనేది చాలా తక్కువ తినేవాళ్ళు. ఈవెన్ నాన్ వెజిటేరియన్స్ కూడా వన్స్ ఇన్ ఎ మంత్ తినేది. ఇప్పుడు తెల్లవారి మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఇంకా ఎప్పుడు అంటే వుల్ఫ్స్ అయినా. అసలు నాన్ వెజ్ తినకపోతే వాళ్ళని పిచ్చోళ్ళలాగా చూస్తున్నారు ఇప్పుడు. నాకు ఉండాలి కొంతమంది అట్లా చెప్పేవాళ్ళు కూడా, నాన్ వెజ్ తినవా అట్లా అడుగుతున్నారు. ఇప్పుడు ప్రూవ్ చేశారు గేమ్ చేంజెస్ అని ఒకడు, మీరు చూడండి. వాడు వీగన్ గా ఉంటే మీ బాడీ అంతా చేంజ్ అయిపోతుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు కోవిడ్ ఇట్లాంటి చోట అవంతా వాళ్ళు సర్వైవ్డ్ ఇట్ వెరీ వెల్. ఎందుకు? ఇన్ఫ్లమేషన్ లేదు. కోవిడ్ ఇవన్నీ ఏం చేస్తాయి? ఇన్ఫ్లమేషన్ చేస్తుంది. కొంత ఇన్ఫ్లమేషన్ బాడీకి మంచిది, ఎందుకంటే బాడీ ఫైట్స్ బ్యాక్. కానీ ఎక్కువ ఫైట్ చేయాలంటే ఏమవుతుంది?
ఫ్లాగింగ్ ద టైర్డ్ హార్స్ అంటాం. అదేం చేస్తే పడిపోతుంది. కొంతవరకు కావాలి దాని లేకుంటే ఎట్లా వస్తుంది? మీట్, డైరీ ప్రోడక్ట్స్ అన్ని అఫెక్ట్ చేస్తాయి. వాటిలో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది. ఈ వీగన్ లో మనకంత ప్రోటీన్ దొరకదని చెప్తూ ఉంటారు కదా డాక్టర్ గారు. నేను చదివేటప్పుడు కూడా నన్ను ఒక ఆయన వచ్చి, నేను ఎవరికో చెప్తా ఉన్నాను, ఎన్ని వెజిటబుల్స్ లేవా, వీటిల్లో లేవంటే అవి బయలాజికలీ నాట్ గుడ్ అని ఆయన పెద్ద ఆయన న్యూట్రిషన్ స్పెషలిస్ట్ అని నేను ప్రొఫెసర్ యూనివర్సిటీలో అన్నాడు. ఎందుకు లేబా నువ్వు ప్రొఫెసర్, నేను స్టూడెంట్ అనేసి. అండ్ దిస్ ఇస్ ప్రూవ్డ్ బియాండ్ డౌట్ నౌ. కాదంటే అమౌంట్ ఇప్పుడు పిడికిడ్ అంతా ఉంటే 60 grams ఆఫ్ ప్రోటీన్, ఏది మీట్ అయితే, మీట్ ఆర్ ఫిష్ ఆర్ వాట్ ఎవర్, దాన్ని డబుల్ చేయి, పప్పు, బీన్స్, పీస్, ఎవ్రీథింగ్, దట్ ఈస్ ప్రోటీన్. దాంట్లో ఇంకా ఫైబర్ కూడా ఉంటుంది. అది మీరు కరెక్ట్ చెప్పారు. ఫైబర్, కార్బోహైడ్రేట్ కూడా ఉంటుంది. దట్ కార్బోహైడ్రేట్ ఈస్ స్లో రిలీజింగ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. దే రిలీజ్ ది షుగర్స్ వెరీ స్లోలీ. ఇవి ఇంత బాగుండదు. వెజిటబుల్స్ లో ఉన్నంత గొప్పతనం దేంట్లో లేదు. కాదంటే దాంట్లో ఫర్టిలైజ్ చేసి సంపేస్తాను. ఇప్పుడు అంత మారిపోయింది అది. కాకపోతే కాస్త చేంజ్ వచ్చింది డాక్టర్ గారు. అంటే ఆర్గానిక్ గా పండించాలి, వాటిని తీసుకోవాలి అనేది కాస్త చేంజ్ వచ్చింది కొంతకాలంగా. కోవిడ్ తెచ్చిన మార్పు అనుకోవచ్చు దాన్ని. కోవిడ్ కొన్ని అయితే మాకు మంచి అలవాట్లే నేర్పింది. కోవిడ్ వల్ల చాలా మంది అంటే ఇది సహృద భావము, మనుషులు ఒకరిని హెల్ప్ చేసుకోవడము, ఇవన్నీ భలే ఉన్నాయి. మార్పు వచ్చేసింది, ఫిలసాఫికల్ థాట్ వచ్చేసింది. హ్యూమన్ బీయింగ్ అంటే ఏంది అనేది చేసినారే అనిపించింది నాకు. అయిపోతేనే మళ్ళీ కుక్క తోక మాదిరే. అవును, మళ్ళీ మామూలు. అప్పుడు డబ్బు కోవిడ్ కు ముందు డబ్బే ప్రపంచం. కోవిడ్ అప్పుడు కాస్త తెలిసింది, ఓకే మనం హ్యూమన్ బీయింగ్స్ ఇట్లానే ఉండాలి అని. దైవత్వం ఆలోచన పాస్ వచ్చింది. మళ్ళీ యథా రాజా తదా ప్రజ. ఇప్పుడు కోవిడ్ మళ్ళీ వచ్చింది అంటున్నారుగా. వస్తున్నది ఇప్పుడు, అది ఓకే అనుకునేసి వస్తుంది. మైల్డ్ బాడీ రెసిస్టెన్స్ వస్తుంది, ఇమ్యూనిటీ డెవలప్మెంట్. భయపడాల్సిన పని లేదు. కాదంటే ఆర్గానిక్ అన్నారు కదా, దానికి చెప్తాను. ఆర్గానిక్ ఇప్పుడు ఫార్మింగ్ అంటే మనం ఒకటి చేస్తే సరిపోతుంది. ఆల్ ఇప్పుడు ముందంతా సోనా మసూరి ఇవన్నీ చేస్తా ఉన్నారు కదా. మేము చిన్నప్పుడు మొలగలు కల్లా it takes 6 months to grow. ఇవన్నీ మీ రాయలసీమలో అది. అవును, ఒక పంటేనా? అంతే, ఒక పంట 6 నెలలు. అది ఎక్కువ పంటది కదా, మాకు డబ్బులు రావాలి. కానీ అది కొంచెం నిండా చాలు. అది అంత ఇదిగా ఉంటుంది నాణ్యత. మళ్ళీ GB 24, 14 ఏదో పేర్లు మర్చిపోయినారు, అవన్నీ వచ్చేసేసి అన్ని మాడిఫైడ్. ఫర్ దట్ టు గ్రో యూ నీడ్ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్, ఆర్టిఫిషియల్ ఫర్టిలైజర్స్. మొన్నది న్యాచురల్ కౌ డంగు వాటి ఎంత చేసి కంపోస్ట్ చేసి పెట్టేసేస్తాను, మట్టి, మామూలు మట్టి. ఇప్పుడు ఎక్కడ ఉండాలి అంత పైన. ఇవన్నీ కంప్లీట్ భూములే చెడిపోయినాయి. రేపు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలంటే 3 years గమ్మును వదిలేయాలి ఫస్ట్. నెంబర్ 1. వాళ్లే కాదు, చుట్టూరు ఉండే వాళ్ళంతా. ఎందుకంటే వాటర్ లెవెల్స్ కూడా మారాలి కదా, అవన్నీ మారాలి. బావుల నుంచి కదా నీళ్ళు వచ్చేది, బావులకి ఎక్కడ వస్తాయి? స్ట్రైట్ ఆఫ్ ది గ్రౌండ్. ఖచ్చితంగా డాక్టర్ గారు ఇప్పుడు పొట్ట ఉన్న వాళ్ళందరూ కూడా న్యాచురల్ గా తగ్గించుకోలేరా, సర్జరీకి వెళ్ళాలా? వెరీ గుడ్ క్వశ్చన్. ఇది చేయొచ్చు. అంటే మనకు డిసిప్లిన్ ఉండాలి, మనోనిబ్బరం ఉండాలి, 2 ఉండాలి. అంటే సంకల్పం ఉండాలి, తర్వాత చేసేదానికి దృఢ సంకల్పం చేయాలి. ఇవి లేవు కదా మనకు. అదే కుక్క తోక మాదిరి ఇంతకుముందు చెప్పినావు కదా, 2 రోజులు ఉంటుంది, 3వ రోజుకి మళ్ళీ క్రేవింగ్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే పక్కనంతా చూస్తున్నారు కదా. మనకు స్మార్ట్ ఫోన్ ఉండదు, నీకు ఎక్కడ చూడాల్సి పని ఇచ్చేస్తా ఉండదు ఇన్ఫర్మేషన్. పనికి రానేటి నీకు వద్దునేటి ఇస్తా ఉంటుంది. అంటే నాకు ఆ కోరిక కలిగిస్తుంది. ఇప్పుడు ఎక్సర్సైజ్ అంటే రోజు ఒక డిసిప్లిన్ తయారు చేసుకునేది. ఏదైనా మాకు టైం ఉండదు, టైం ఏంది లేకుండా ఉండదు. స్మార్ట్ ఫోన్ చూసే బదులు 15 నిమిషాలు పరిగెత్తు, నడుచు, బ్రిస్క్ వాక్, సింపుల్. లేదంటే ఇంట్లోనే వ్యాయామం చేయి, యోగా చేసుకో, ఏం పెద్ద కష్టం ఏం లేదు. నాకు పోలేనండి, నాకు టైం ఉండదు, ఎందుకంటే చేయొచ్చు. మితంగా తినొచ్చు, ఏది మనకు కావాల్సిందే. ఎప్పుడు వెల్త్గా ఉండాలి కడుపు. ఫుల్గా తినకూడదు, ఫుల్గా ఎప్పుడు తినకూడదు. అంటే ఎట్లా తెలుస్తుంది అంటే ముందు రోజు తెలుస్తుంది కదా మనం ఫుల్, దానికంటే ఇంకొక తగ్గించేసి ఏది 1/4 తీసి పారేసేసి తినేది, అంతే అయిపోయా.
అట్లే పెట్టుకునేది. తర్వాత ఫుడ్ టైప్స్ మార్చుకునేది. ఈ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటే షుగర్ను రిలీజ్ చేయకుండా ఉండేది క్విక్గా. అవి ఇప్పుడు క్విక్ ఏంటంటే ఆల్ కార్బోహైడ్రేట్స్ రిలీజ్ క్విక్ షుగర్స్. అండ్ ఆల్సో ఇంకా సరే ఈ ప్రాసెస్ ఫుడ్స్ అడిగితే బిస్కెట్స్, క్రీమ్స్, కేక్స్, చాక్లెట్స్ ఇవన్నీ బాగుంటాయి రుచిగా. ఎందుకంటే షుగర్ కదా, మనకు ఇవి ఉంటుంది టంగ్ రిసెప్టార్స్, అవి రిసెప్టార్స్ ఫిల్ కావాలంటే మనకు అంటే ఎక్కువ పడుతుంది మనకు ఇంకా తినలేమని అంటారు. అంతవరకు అది తినాలంటే ఒక 20 చాక్లెట్ తినాలి. అది జరిగేది. మనం ఏదో కొంచెం షుగర్స్ అయితే పూర్తిగా అసలు అవాయిడ్ చేయాల్సిందే. అవాయిడ్ అంటే ఇప్పుడు ఒకసారి ఫ్రూట్ జ్యూసెస్ అది పెద్ద ప్రాబ్లం ఉంది. ఫ్రూట్ జ్యూసెస్ ఆర్ నాట్ గుడ్ బికాస్ దే గివ్ షుగర్స్ వెరీ క్విక్లీ. జ్యూస్ అయ్యాక చేయకూడదు. ఓకే, ఫ్రూట్స్ గా తిను యాజ్ ఇట్ ఈస్ మంచిది. తర్వాత ఇవి ఉన్నాయి కదా కూల్ డ్రింక్స్ అంటారు మామూలుగా. మేము చిన్నప్పుడంతా కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ అంటారు. ఇంగ్లాండ్ పోతే కూల్ డ్రింక్స్ అర్థమే కదా ఎవరికి. సాఫ్ట్ డ్రింక్స్ అంటారా? సాఫ్ట్ డ్రింక్స్ అంటారు, ఇక్కడ కూల్ డ్రింక్స్. మళ్ళా వస్తే ఇక్కడ కూల్ డ్రింక్స్ అంటారు. ఇప్పటికీ మేము అదే అంటాం. షుగర్ అంతా షుగరే, దాంట్లో మొత్తం షుగర్ తగ్గించుతారు. మళ్ళీ తర్వాత వాటిలో ఏమి షుగర్ సబ్స్టిట్యూట్ అని పెడతారు. ఎవ్రీ 3 years దే చేంజ్ ఇట్ బికాస్ దే ఆర్ కార్సినోజెనిక్ అని. అట్లా ఎన్నో మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ఏమి ఆ షుగర్ వేసుకోకపోతే 2 రోజులు అలవాటు అయిందంటే మళ్ళీ ఇప్పుడు నేను కాఫీ తాగినా అనుకో, నేను డైలీ వచ్చి కాఫీ పౌడర్ నీళ్లు, పెద్ద కష్టం ఏం లేదు. నో షుగర్, నో మిల్క్ అవసరమే లేదు. అవసరం ఉంటే తీసుకోవాలి. చిన్నపిల్లలు అంటే సరే వాళ్ళకి కావాలి పాలు, పెరుగు. మనం పెరుగు తినొచ్చు, మంచిదే. మైక్రో చెప్తే ప్రోబయోటిక్స్ ఉంటాయి, అవన్నీ సరిపోతుంది, మనకు హెల్ప్ చేస్తాయి. కానీ అవి కూడా ఎక్కువ లేదు, ఒక టైప్ ఏ ఉంటాయి. సజ్జనము దాంట్లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి. ఇవన్నీ కావాలి. హెల్దీ సజ్జనం చాలా మంచిదని చెప్తున్నారు డాక్టర్ గారు. మంచి ఇదే మనం హైప్ క్రియేట్ చేస్తాం. యుఎస్ లో అయితే ఇంకా దానికి చూసాం కదా, ప్రోబయోటిక్ ఫుడ్ అంటే చద్దన్నము, దానికో స్పెషల్ దాంట్లో పాసి బట్టి మళ్ళీ ఏదన్నా ఫంగస్ బట్టి హౌ టు డూ ఇట్ ఆల్సో కేర్ఫుల్లీ. స్టెరైల్ ఎన్వైరన్మెంట్ అంత బాగుంటుంది, మంచిది అది. ఎందుకంటే అది తిన్నా కదా, కానీ ఎక్కువ దాంట్లో కూడా రైస్ దాని బదులు మిల్లెట్ గడ్డ పెట్టుకోవచ్చు, లేకుంటే ఆల్టర్నేట్ చేయొచ్చు, లేకుంటే హాఫ్ అండ్ హాఫ్ తీసుకోవచ్చు. యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ ఆల్వేస్ బియాండ్ ది, అది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉంటుంది. ఆ విధంగా ఆలోచించాలి. ఆలోచించండి. మనం వాడు ఎవడు చేశాడు, వాట్సాప్ యూనివర్సిటీలో ఏం చెప్పినాడు, వాట్సాప్ యూనివర్సిటీ మేము ఫాలో అవుతాం. అన్ని అబద్ధాలే. రోజుకి ఒకటి చెప్తాడు. ఈ రోజు ఇది గొప్పది అంటాడు, ఆ రోజు ఇంకొకటి గొప్పది అంటాడు. అయినా అసలు తర్వాత బ్యారెట్ అవి మీరు పొట్టాన్ని తగ్గించేదానికి ఇవన్నీ ఉన్నాయి. స్లీప్, ఎక్సర్సైజ్, డైట్, నాన్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ తీసుకొని చేస్తే కొంతవరకు తగ్గుతుంది. కానీ అది సస్టైన్ కావాలా. అదే మాది ఎన్వైరన్మెంట్ కాబట్టి ఎవరితో ఉంటారో మీరు, అది కానప్పుడు నెక్స్ట్ స్టేజ్ సర్జరీ, ప్యారాలిటిస్ సర్జరీ. ఊరికే డ్రగ్స్ ఇప్పుడు వచ్చేసినాయి. ఇప్పుడు ఇంజెక్షన్స్, ఇప్పుడే ఇంజెక్షన్స్ ఆల్మోస్ట్ 30-40 years గా డిఫరెంట్ ఉంది. ముందు ఆర్లిస్టాట్ అని ఒకటి, అంతే తీసుకుంటే ఆయిలీ స్టూల్ వచ్చేస్తుంది. కాబట్టి ఎవడు వాడు, ఎందుకంటే ఫ్యాట్ తగులుతూనే ఆయిల్ లీకేజ్ అవుతుంది. ఆయిల్ లీక్ అవుతుంది, నిలిపేసేస్తారు. మళ్ళీ ఇంకోటి వచ్చినాయి ఎన్నో డ్రగ్లు అవి వచ్చి వాడు సైకోటిక్ అయిపోయినారు. హార్ట్ అవి నిలిపేశారు, బాగా పనిచేసాయి, నిలిపేశారు. దాని గ్రాడ్యువల్లీ ఒక తర్వాత సెమాగ్లూటైడ్స్ ఇంజెక్షన్స్ వచ్చినాయి, డైలీ ఇంజెక్షన్స్, ఇప్పుడు వీక్లీ ఇంజెక్షన్స్ అని వచ్చినాయి. వస్తున్నాయి, డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. కానీ మనం డైట్ కూడా మార్చాలి. డైట్, ఎక్సర్సైజ్ లేకుండా ఒట్టి ఇంజెక్షన్స్ వేసుకోకూడదు. ఇప్పుడు ఇంజెక్షన్ తీసుకొని డైట్ చేంజ్ చేసుకుంటే డయాబెటీస్ తగ్గించుకోవచ్చు కొంతవరకు. ఇంజెక్షన్స్ యాక్చువల్లీ ప్రొడ్యూస్ ఓన్లీ ఫర్ డయాబెటీస్. సైడ్ ఎఫెక్ట్ వచ్చి వెయిట్ లాస్. అందువల్ల ఇంగ్లాండ్ లో మేము అంతా ఒజెంపిక్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఒజెంపిక్ వాజ్ ఓన్లీ ఫర్ డయాబెటీస్. అయినా కానీ మేము ప్రిస్క్రైబ్ చేసినాం ఫస్ట్, మళ్ళీ అవైలబిలిటీ లేదు కాబట్టి మమ్మల్ని నిలిపించేసేసాం. యూ కెన్ నాట్ ప్రిస్క్రైబ్ అని గవర్నమెంట్ ఆర్డర్. దేర్ఫోర్ వెగోవి అని ఉండింది, దాన్ని వాడాం. మళ్ళీ టర్జిపిటైడ్ అని ఇంకోటి వచ్చింది. ఆ టర్జిపిటైడ్ వచ్చి ఇప్పుడు మొన్జోర్ ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు మార్చిలో. లిల్లీ అనే కంపెనీ, అది ఎప్పుడు లిల్లీ వాళ్ళది, అది మొన్జోర్. ఈ టర్జిపిటైడ్ ఇక్కడ
ఒజంపిక్ ఇవన్నీ డైనిష్ వాళ్ళు. ఎట్లయితే ఏం లేదు. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏమంటే ఇవి ఎట్లా విలి నిల్లి అంటారు, ఎట్లా పడితే అట్లా వాడేసేస్తాయి. దానివల్ల అనర్థాలు ఉన్నాయి కదా, కాంప్లికేషన్ చాలా ఉన్నాయి, ప్రజలకు తెలియదు. అందువల్ల కేర్ఫుల్గా ఉండాలి చాలా మంది. అందువల్ల ఒక్కసారి ప్యాంక్రిటైటిస్, తర్వాత గ్యాస్ట్రిక్ ఎటర్నియా ఉంటుంది, పెరాలసిస్, స్టమక్ పెరాలసిస్ అయిపోతుంది. అది ఎప్పుడు రికవర్ అవుతుంది ఎవరికి తెలియదు. ప్యాంక్రిటైటిస్ అన్నా రికవర్ అవుతుంది, ఇవి కావాలంటే తెలియదు ఎప్పుడు. అసలు ఏం చేస్తుంది అసలు ఈ మందు లోపలికి వెళ్ళి డాక్టర్ గారు? అది రిసెప్టార్స్ ఉన్నది, GLP-1 రిసెప్టార్స్, జిప్ రిసెప్టార్స్, వీటి మీద రెండింటి మీద పనిచేస్తుంది ఏది మోన్జోలో. ఒజంపిక్ ఓన్లీ GLP రిసెప్టార్స్ మీద. కానీ అవి ఒక చోటనే కదా బాడీ అంతా అఫెక్ట్ చేసేస్తుంది, ఆడ ప్రాబ్లం. ఇవి క్యాన్సర్స్ కూడా క్రియేట్ చేస్తుంది మోన్జోలో. థైరాయిడ్ అవి ఉన్న వాళ్ళకు ఆల్రెడీ అందువల్ల వాళ్ళు చెక్ చేసుకోవాలా, MEN సిండ్రోమ్ అని ఉండదు. ఆ దాంట్లో ఉండే ఆ టైప్ ఆఫ్ క్యాన్సర్స్, థైరాయిడ్ ఇవి వచ్చినాయంటే వాళ్ళు తగలబెట్టు వాళ్ళకి ఆ సిండ్రోమ్ ఉన్నవాళ్ళు. ఇవన్నీ సూపర్వైజ్ చేయాలి. అండ్ వెరీ ఫ్యూ పీపుల్ నీడ్ ఇట్, నాట్ అదర్స్. మోస్ట్ ఆఫ్ దెమ్ ప్రాబబ్లీ నీడ్ సర్జరీ అట్ ది ఎండ్. అండ్ చాలా మంది ఇంగ్లాండ్ లో ది మొమెంట్ చేస్తే వద్దు సార్ నాకు ఆపరేషన్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ డే మామూలుగా తిరుగుతున్నాడు, వారం లోపల నార్మల్ యాక్టివిటీస్. కాబట్టి అది కావాలా, ఇది రోజు ఇంజెక్షన్ 1 వీక్ లో తగ్గిపోతుందా? 1 వీక్ లో నార్మల్ అయిపోతారా? 4th డేనే వర్క్ పోయిన వాళ్ళు ఉన్నారు. ఏం చేస్తారు డాక్టర్ గారు బేరియాట్రిక్ లో? పారాట్రిక్ వచ్చి ఇప్పుడు చేసే పద్ధతులు ఏమంటే లాప్రోస్కోపీ కానీ రోబోటిక్ సర్జరీ కానీ బోత్ యూజ్ ది సేమ్ హోల్స్. థమ్ సైజ్, మన బొట్టనేళ్ళు చిటికినేళ్ళు సైజులో, బొట్టనేళ్ళ సైజు 3 కంతలు, చిటికినేళ్ళ సైజులో 2 కంతలు, లేకుంటే 1 కంత, దాంతోనే ఆపరేషన్. కాబట్టి ఆ చిన్న కంత వల్ల రికవరీ ఇస్ ఫాస్ట్. ఎన్నో సర్జరీలు ఉన్నాయి డిఫరెంట్. ముందు గ్యాస్ట్రిక్ బ్యాన్ చేస్తాను, ఇట్ హాస్ బీన్ బ్యాన్ ఫ్రమ్ ద ప్రాక్టీస్. నా ప్రాక్టీస్ లో ఇప్పుడు కాదు, 20 ఏళ్ల ముందు బ్యాన్. ఆ గ్యాస్ట్రిక్ బ్యాన్స్ అనేవి చాలా మంది ఇబ్బంది పడినారు దానివల్ల. See, it erodes foreign body kada. Anything foreign body causes problems. Simple concept, బాగానే ఉంటుంది. అన్నం తినే తక్కువ అనుకుంటాం, మంచిదే. కానీ it can cut through. We call it gastric erosion, band erosion. అది వచ్చిందంటే ఇంకా ఇన్ఫెక్షన్ వచ్చి ఇంకా తీసేయాలి. చాలా మంది బ్యాండ్ కెన్ స్లిప్ డౌన్. ఆ స్లిప్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ పౌచ్ ఫామ్ అయ్యేసి అంత వామిటింగ్ అయిపోతుంది, ఫుడ్ బోన్ అయిపోతుంది. అది ఎమర్జెన్సీ. దే కెన్ కిడ్నీ ఫెయిల్యూర్ ఇవన్నీ వస్తాయి. ఏది కానీ ఆలోచించాలి, ఇది అవసరమా లేదని. ఎప్పుడైతే ఇది ప్రాబ్లం ఉండదో నిలిపేసేసాం. మోస్ట్ ఆఫ్ వెస్ట్రన్ వరల్డ్ అంతా ఆల్మోస్ట్ జీరోకి వచ్చేసి స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అని వచ్చింది. స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ చేస్తామండి. ఏమంటే స్టమక్ కట్ చేసేసి పెద్ద పార్ట్ ఆఫ్ ది స్టమక్ తీసేసి థమ్ విత్ స్టమక్ వదిలిపెడతాం. ఇప్పుడు ఇదనుకో హ్యాండ్, ఇది మిగులుతుంది, ఈ బిగ్గర్ పార్షన్ తీసేస్తాం. కానీ ఫుడ్ పైప్ ఇస్ సేమ్, ఫుడ్ గోస్ ఇన్ ది సేమ్ మేనర్. అది దట్స్ ఇంపార్టెంట్. ఇంకా నీకు బైపాస్ అని ఉండదు, అదే మాదిరి కట్ చేస్తాము. హాఫ్ వే అయినాక స్మాల్ బౌన్ జాయిన్ చేస్తాం. ఆ స్మాల్ బౌన్ జాయిన్ చేసిన దాన్ని గ్యాస్ట్రిక్ బైపాస్ అంటారు. దెన్ యూ హ్యావ్ అదర్ థింగ్స్ ఆల్సో, లైక్ ఇంకా పెద్దోళ్ళు ఉన్నారు. నాకు వచ్చే పేషెంట్స్ 150 నుంచి 450 కిలోలు ఉండేవాళ్ళు, అంటే హాఫ్ ఎ టన్. వాళ్ళకు స్లీవ్ ఫస్ట్ చేస్తాము. దెన్ వీ గో ఫర్ సాడీ అని సింగిల్ అనస్టమస్ డ్యూనల్ స్విచ్, లేకపోతే డ్యూనల్ స్విచ్ ఇట్ సెల్ఫ్. అంటే మంచిగా ఇలా అయిపోతారా వాళ్ళు? అంత రాదు వాళ్ళు. దే ఆర్ ఏబుల్ టు ఫస్ట్ ఆపరేషన్ కి స్లీవ్ 100 కిలోస్ తగ్గుతారు, 100-150. వాడు బాగా ఉల్లాసంగా తిరుగుతాడు. ఆ ఉల్లాసం అప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఇది మాల్ అబ్జార్ప్షన్. ఫస్ట్ రెస్ట్రిక్టివ్ ఆపరేషన్, మళ్ళీ మాల్ అబ్జార్ప్షన్. రెస్ట్రిక్టివ్ అంటే యూ కాంట్ ఈట్ మచ్, అది తక్కువ తింటావు. రెండోది మాల్ అబ్జార్ప్షన్, తినినంత అరగదు, ఏదైనా తింటే వెళ్ళిపోతుంది, కొంతవరకే అబ్జార్ప్షన్. కాబట్టి వాటికి ఎక్కువ న్యూట్రియన్స్ ఎలా అందుతాయి డాక్టర్ గారు? అదే అందువల్ల యూ హ్యావ్ టు టేక్ సప్లిమెంట్స్. ఏం చేస్తాము ఇప్పుడు, ఇది ఈ పెద్ద జబ్బులు ఉండేవాళ్ళు వాళ్ళకు సప్లిమెంట్ చేసుకుంటారు. ఇప్పుడు డయాబెటీస్ ఉన్నాడు, ఇంజెక్షన్ చేసుకుంటారు, టాబ్లెట్స్ వేస్తున్నారు, అది మాట్లాడమను. అక్కడ విటమిన్స్ తీసుకోవాలా, మినరల్ సప్లిమెంట్స్ తీసుకోవాలా. అందరికీ విటమిన్ డి ఎనీవే మనందరికీ డెఫిషియన్సీ కాబట్టి మనం తీసుకోవాల్సింది ఆడది తీసుకుంటాము. B12 మోస్ట్ ఆఫ్ దెమ్ నీడ్ ఇట్. అందులో వయసు వచ్చే కొద్దీ అందరికి B12 డెఫిషియన్సీ వస్తుంది, దానివల్ల న్యూరలాజికల్ ప్రాబ్లమ్ ఇవన్నీ ఉన్నాయి. అంటే నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు బేరియాట్రిక్ తర్వాత కూడా? నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు వాళ్ళు? ఓకే.
ఉమెన్ కూడా నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు, అంటే ప్రెగ్నెన్సీకి వెళ్ళొచ్చు. అబ్సల్యూట్లీ నార్మల్. ప్రెగ్నెన్సీస్ ఇంకా ఇది చెప్పలేదు. ప్రెగ్నెన్సీ ఫర్టిలిటీ ఇంప్రూవ్స్. మాకు పీసీఓఎస్ పేషెంట్స్, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, పిల్లలు పట్టకుండా ఉంటారు. మాకు సార్ మా పిల్లలు కూడా పట్టడం. అయినా కానీ మేము చెప్తాం, 1 సంవత్సరం వరకు ప్రికాషన్స్ తీసుకోండి, లేకుండా పిల్లలు పుడతారేమో. మన పిల్లలు పుట్టేటప్పుడు నీకే తిండి సరిపడినప్పుడు బిడ్డకి ఎట్లా సరిపోతుంది అంటే, లేదు సార్ మేము ప్రెగ్నెంటే కాము, 2nd monthకే ప్రెగ్నెంట్. నాకు భయం ఏమంటే న్యూట్రిషన్, when the nutrition is not enough for the mother, how is it enough for the baby? అవి మార్పులు జరగాలి కదా, అందువల్ల చెప్తావు. కానీ మళ్ళీ మా ప్రాబ్లం, మాకు న్యూట్రిషనిస్ట్ అంతా పక్కనే ఉంటాం, నేను ఉండి అంతా కలిసి వాళ్ళకి ఎట్లా వాడాలని. ఎందుకంటే జనరల్ ప్రాక్టీస్ తెలియదు, వాళ్ళకి మేము సపోర్ట్ చేయాలి. ఒబెసిటీ తగ్గిపోతే వాళ్ళకి పీసీఓడి ఇష్యూస్ పోతాయి, ఫెర్టిలిటీ మంచిగా ఉంటుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ బ్యాక్గ్రౌండ్ అది పోతుంది కంప్లీట్ గా. Therefore everything is reversed. Asthma gone, severe asthma కొందరికి ప్రెగ్నెన్సీ లోను స్టెరాయిడ్స్ వాళ్ళందరూ లేదు. తర్వాత వచ్చి సోరియాసిస్ డిసపియర్డ్ ఫర్ మోస్ట్, ఈవెన్ ద ఆర్థోపెడిక్ సోరియాసిస్ జాయింట్స్ అఫెక్టెడ్. అవి కూడా పోయినా. నేను ఎప్పుడు నమ్మేవాడిని కదా ముందు, రుమటైడ్ ఆర్థరైటిస్ అది కాదు, డిఫరెంట్. ఇది ఓన్లీ సోరియాసిస్, ఇవన్నీ ఆస్మా, ఇవన్నీ ఇంప్రూవ్ అవుతుంది. స్లీప్ యాప్ని అని ఉండదు, ఏది నైట్ నిద్రలో స్టాప్ చేసేస్తారు, గుర్రకు పెడతారు ఓనే. అదేంటి రైలు ముందు పొగ రైలు ఉండేది, అది హార్ట్ అన్ని దే కెన్ డై ఇన్ స్లీప్ ఇట్సెల్ఫ్. అవును, అంత డేంజర్. చాలా సెలబ్రిటీస్ కూడా చూసాం మనం. 3 months తర్వాత కాన్, అట్లీస్ట్ స్నోరింగ్ లేదులే ఆపరేషన్ తర్వాత. హార్ట్ హెల్దీగా ఉంటుంది, ఎవ్రీథింగ్, ఎవ్రీ ఆర్గన్ ఫంక్షన్ బాగుంటది, ఒబేసిటీ తగ్గిపోతే కనుక. అయితే బేరియాట్రిక్ సర్జరీ కాకుండా హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి కదా, దోస్ హార్మోన్స్ ఇంప్రూవ్. ద స్లీప్ యాప్నియా, లివర్, ఫ్యాటీ లివర్, కొందరికి సిర్రోసిస్ రివర్స్ అయిపోయింది. అంటే దట్ సిర్రోసిస్ కాజ్డ్ బై ఫుడ్. డాక్టర్ గారు ఒకసారి ఏదో సర్వే చేశారు, 99% ఆఫ్ ద పీపుల్ కి ఫ్యాటీ లివర్ ఉందని చెప్పారు. అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఒకడు మామూలు తిండి తినేవాడు లేడు కదా ఇప్పుడు. ఇప్పుడు మామూలు తిండి తింటా ఉంటే, ముందు మాది ట్రెడిషనల్ గా తింటా ఉంటే బాగానే ఉంటది. మనం కొత్త వింత పాత ఒక రోత అంటాం కదా, మనం అంతా బారోడు కదా. అబ్బా అది ఏమైంది, దూరపకొండ నునుపులు అని, దూరపకొండ అన్ని మనం తెచ్చుకునేసేసాము. దానివల్ల అనర్థాలు. గుడ్ థింగ్స్ యూ ఆల్వేస్ బారో. యూ షుడ్ హ్యావ్ ద డిస్క్రిమినేటివ్ ఎబిలిటీ టు చూస్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ నాట్. ఆలోచించండి, మెదడు ఉంది కదా దేవుడు ఇచ్చినాడు, మెదడు ఉపయోగించము, కాళ్ళు ఉపయోగించము, చేతులు ఉపయోగించము. మీ దగ్గరికి ఎవరెవరు రావచ్చు పేషెంట్స్? ఎవరెవరు లావుగా ఉండాలో, అడ్వైస్ కావాలన్నా నాకేం లేదు, నాకు ఎడ్యుకేషన్. ఎవరు వచ్చినా కానీ నేను ఎడ్యుకేషన్. అంటే జనరల్ గా ఇప్పుడు నేను ఒబేస్ ఉన్నాను, రావచ్చా? డయాబెటీస్ ఉంది, రావచ్చా? అట్లా డయాబెటీస్ తో పాటు ఇది ఒబేసిటీ రావచ్చు. ఈవెన్ డయాబెటీస్ వచ్చినా నేను అడ్వైజ్ ఇస్తాను, కానీ బట్ దే హ్యావ్ సెపరేట్ పీపుల్ ఆర్ దేర్, న్యూట్రిషనిస్ట్ అండ్ ఎండోక్రైనాలజిస్ట్, వాళ్ళకి రెఫర్ చేసేస్తాను ఇఫ్ ఇట్ ఇస్ నాట్ విత్ మీ. ఇప్పుడు ఇండియాలోనే ఉంటున్నారా? హైదరాబాద్ లో, ఇండియాలో కదా, హైదరాబాద్ లోనే ఉంటాం. ఉండబోతున్నారు. క్లినిక్ స్టార్ట్ చేశారా? క్లినిక్ స్టార్ట్ చేశారా? క్లినిక్ అంటే ఒకటి స్టార్ట్ చేస్తున్నాను సూన్ గచ్చిబౌలిలో, ఒకటి కిమ్స్ గచ్చిబౌలి ఉంది, దాంట్లో కూడా నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ గా చేయలేదు, అంటే ఎండాకాలం కదా, ఎండాకాలం నుంచి అడ్జస్ట్ అయ్యే టైం పట్టింది. ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి బాగా ఫుల్ ఫ్లెడ్జ్ పనిచేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, మళ్ళీ ఇండియా వచ్చినందుకు. అంటే మీలాంటి పెద్ద పెద్ద మేధావులందరూ ఇతర దేశాలకు వెళ్ళిపోతే ఇక్కడ ఇండియన్స్ ఆరోగ్యం ఎవరు చూసుకుంటారు? చూసుకుంటారండి, నారు పోసినోడు నారు పెంచేది నీరు పోయాలి కదా. అవును, వచ్చేవాడు ఉంటాడు, జరగాలి. నేచర్ ఎట్లుండదు, మనం నేచర్ ప్రొటెక్ట్ చేసుకుంటే అంత మామూలు అయిపోతుంది. బేరియాట్రిక్ సర్జరీ మీద చాలా మందికి అపోహలు, భయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫైనల్ గా ఒక మాట అంటే ఏం చెప్తారు మీరు? సరైన వాడు, బాగా ట్రైన్ అయిన వాడు సరైన ఆపరేషన్ చేయాలి. అది ఆ పర్టికులర్ పర్సన్కు అది రైటా కాదా అని ఆలోచించి చేయాలి. ఊరికి నేను చేసేస్తాను, నా చేత విద్య, ఇదే నేను ఎప్పుడు అందరికీ చెప్పేది. నేను సేఫ్గా చేస్తాను, ఎన్నో 1000 చేసినా అన్నంత మాత్రం నేను ఆపరేషన్ చేయను. నీకు అవసరమా లేదా అని నేను చెక్ చేయాలి, అసెస్ చేయాలి.
అప్పుడే నేను చేస్తాను. ఎవరికంటే ఎవరికి చేస్తే ఏమవుతుంది, లాభం లేదు. ఇప్పటి వరకు ఎంత కౌంట్ ఉంది డాక్టర్ గారు మీరు సర్జరీస్ చేసింది కౌంట్? ఒబిసిటీ సర్జరీస్ ఆల్మోస్ట్ 7,500 to 8,000 పైన చేశాను. కొన్ని లెక్కే లేదు ఇప్పుడు, ఎందుకంటే మళ్ళీ లెక్క నిలిపేసేసాను. ఎందుకంటే ఎంతమందికో నేర్పిస్తూ ఉంటారు కదా, అవన్నీ కౌంట్ చేయం కదా, అవన్నీ వదిలేసేసాను. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, స్టూడియోకి వచ్చి మీ విలువైన టైం మా కోసం కేటాయించి మంచి మంచి సలహాలు సూచనలు ఇచ్చినందుకు. అందరూ ఆరోగ్యం కోసం వీటిని పాటించాలి. సో అత్యాధునికమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి, బెరియాట్రిక్ సర్జరీ అనేది ఉంది, దానివల్ల ఒబెసిటీ అనేది ఒబెసిటీ అనేది పూర్తిగా తగ్గుతుంది. దాంతో పాటు వచ్చే మిగతా ఏవైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో అవి కూడా తగ్గిపోతాయి. ఒబెసిటీ మేజర్ ఎనిమి అసలు అన్నిటికీ, వీటన్నిటికీ మెటబాలిక్ డిజార్డర్స్ అన్నిటికీ. అందరూ కూడా ఒకసారి మీరు చెప్పిన ఈ సూత్రాలు పాటించి హెల్తీగా ఉండాలని కోరుకుందాం డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ఇంకా సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.